వెల్కమ్ టు ద HTML by CSS ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం లింక్స్ని ఎలా స్టైలింగ్ చేయాలో చూద్దాం. లింక్స్ కెన్ బి స్టైల్డ్ విత్ ఎనీ CSS ప్రాపర్టీ లైక్ కలర్, ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ ఇట్స్. లింక్స్ కెన్ బి స్టైల్డ్ డిఫరెంట్లీ డిపెండింగ్ ఆన్ ద వాట్ స్టేట్స్ దే ఆర్ ఇన్. అంటే లింక్ అనేది జనరల్గా మనకి ఈ వెబ్ పేజ్లో ఈ లింక్ ఉంది. ఈ లింక్ ఎలా లింక్ అవుతుంది? ఫస్ట్ బ్లూ కలర్లో లింక్ అవుతుంది. సో మనం విజిట్ చేయగానే ఇది వేరే కలర్లోకి మారిపోతుంది. దీన్ని క్లిక్ చేయగానే దీనికి అండర్ స్కోర్ ఉంది. ఓకే, సో అన్నీ కూడా అండర్ స్కోర్ చేస్తున్నాయి లింక్. నేను ఇప్పుడు వీటిని స్టేట్లు మార్చాలనుకుంటున్నాను. అంటే బై డిఫాల్ట్గా విజిబుల్ లింక్ అనేది ఎలా ఉండాలంటే రెడ్ కలర్లో ఉండాలి. సో దానికోసమని మనకి స్టేట్స్ ఉన్నాయి. ఏ లింక్ నార్మల్ విజిటెడ్ లింక్, ఏ కోలన్ విజిటెడ్, ఏ లింక్ యూజర్ యాజ్ విజిటెడ్, ఏ హోవర్, ఏ లింక్ వెన్ ద యూజర్ మూవ్స్ ఓవర్ ఇట్, ఏ యాక్టివ్, ఏ లింక్ ద మూమెంట్ ఇట్ ఈజ్ క్లిక్డ్. ఇక్కడ చూడండి. సో ఇంకో లింక్ తీసుకుంటున్నాను నేను. ఈ URL వచ్చేసి సో ఇక్కడ రెండు లింక్స్ వచ్చినాయి. ఇక్కడ రెండు లింక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ లింక్ని నేను విజిట్ చేస్తున్నాను. విజిట్ చేసినప్పుడు ఇది కలర్ మారిపోయింది. ఓకే, సో నేను బై డిఫాల్ట్గా విజిబుల్ కలర్ని రెడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి అంటే ఏ కోలన్ లింక్ ప్రాపర్టీ ఉంది కదా, స్టైల్లో ఏ కోలన్ లింక్, ఇది ఒక స్టేట్. ఓకే, ఈ స్టేట్లో కలర్ ఏముండాలి? టెక్స్ట్ కలరు రెడ్ ఉండాలి అనుకుంటున్నాను. చూడండి. సో ఇది ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి కలరు ఎల్లో లాగానే ఉంది, లైట్ బ్లూ ఉంది, ఇది రెడ్ కలర్లో ఉంది. సో నేను ఇప్పుడు విజిటెడ్ కలర్ మార్చాలనుకుంటున్నాను. విజిటెడ్ కలర్ వచ్చేసి గ్రీన్లో పెట్టాలనుకుంటున్నాను. ఇది ఒక స్టేట్. సో కలర్ అనేది గ్రీన్గా మారిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకో ప్రాపర్టీ హోవర్, ఏ లింక్ వెన్ ద యూజర్ మూవ్స్ ఓవర్ ఇట్, ఏ లింక్ వెన్ ద యూజర్ మూవ్సెస్ ఓవర్ ఇట్, ఏ హోవర్. ఈ స్టేట్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో మౌస్ ఓవర్ అయినప్పుడు ఇది ఎల్లో కలర్లోకి మారిపోతుంది. తర్వాత వచ్చేసి ఇంకో స్టేట్ ఉంది, అదేంటంటే ఏ కోలన్ యాక్టివ్. ఈ స్టేట్ ఎందుకు జరుగుతుంది అంటే ఏ లింక్ ద మూమెంట్ ఇట్ ఈజ్ క్లిక్డ్. దాన్ని క్లిక్ చేసేటప్పుడు దీని మూమెంట్ అనేది మారుతుంది. క్లిక్ చేసేటప్పుడు ఇది వైట్ కలర్లోకి అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ కూడా ఇస్తున్నాను. చూసారా?
క్లిక్ చేసేటప్పుడు దీని కలర్ వచ్చేసి ఎల్లోలో మారుతుంది. సో ఇది యాక్టివ్ ప్రాపర్టీ. సో అవి కాకుండా మనకి ఇంకా హోవర్ మస్ట్ బి కమ్ ఆఫ్టర్ ఏ లింక్ అండ్ విజిటెడ్. హోవర్ అనేది లింక్ తర్వాత విజిటెడ్ తర్వాత రావాలి. యాక్టివ్ అనేది హోవర్ తర్వాత రావాలి. టెక్స్చర్ డెకరేషన్ ప్రాపర్టీ ఈజ్ మోస్ట్ ఈజీ టు రిమూవ్ ద అండర్లైన్ ఫ్రమ్ ద లింక్స్. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ ఐకాన్ డెకరేషన్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు బై డిఫాల్ట్గా ఎలా వస్తుందని ఇంకో అండర్లైన్తో వస్తుంది. దీన్ని రిమూవ్ చేయాలి అంటే టెక్స్ట్ ఐకాన్ డెకరేషన్ ఇది వాల్యూస్ అండర్స్కోర్ అది నన్ను ఉంటాయి. నన్ను అంటే ఏమి కాదు మనకి పోయింది కదా అండర్స్కోర్. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ కూడా చూసాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.